నమస్తే. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తామంటూ పేర్ని నాని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే సీఎం జగన్ కు వైసీపీ పేటీఎం బ్యాచ్ కు ప్యాంట్లు తడిసిపోయాయని, మరుసటి రోజే జగన్ ఢిల్లీకి పరిగెత్తారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో జగన్ ఏం సాధించాడో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 6. ఈ పరీక్షను ఏప్రిల్ 28న నిర్వహించనున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం జగనన్న ఒక్క పోరాటమైనా చేశారా అన్నారు షర్మిల. అల్లూరి జిల్లా చింతపల్లి దగ్గర దింసా నృత్యంతో గిరిజనులు షర్మిలకు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి షర్మిల కాసేపు నృత్యం చేశారు. అధికారంలోకి వచ్చాక 25,000 పోస్టులతో డిఎస్సీ అన్నారు. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం డిఎస్సీ విషయమే మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పొత్తులపై స్పందించారు. ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి తామెప్పుడూ మిత్రులను బయటికి పంపలేదని, వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారి కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారంటూ పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమిలో ఆప్ లేదని ప్రకటించారు. ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్ లో తాము ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. పంజాబ్ లోని అమ్లోహ్ లో ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు తెలియజేశారు. సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొనడంతో కొన్నాళ్లుగా ఆప్ అసహనంగా ఉంది. చివరకు కూటమి నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గారెడ్డి చెప్తున్నారు కాబట్టి ఆ విషయం గురించి ఆయన్ని అడగాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పాలన నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామంటే కలుపుకొని వెళతామన్నారు. రాష్ట్రంలో అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే కాకుండా ప్రతిపక్షాలను కూడా అక్కడకు తీసుకువెళతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది రోజానే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ టాలీవుడ్ నటుడు, జనసేన నేత పృథ్వీ. రోజా క్లీన్ బౌల్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. గతంలో రోజా చేసిన అసందర్భ వ్యాఖ్యలకు తగిన శాస్తి జరుగుతుందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు జనసేన టీడీపీ కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు రావడం ఖాయమన్నారు. జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి సీను ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ గా నిలిచారు. ఇటీవల అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సీను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉంటూ ఎంతో బాధను అనుభవిస్తూ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విధానంలో BA డిగ్రీని 70% మార్కులతో పూర్తి చేశారు. పార్లమెంటు సమావేశాల చివరి రోజున ప్రధాని మోదీ లోక్సభలో ప్రసంగించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో దేశంలో అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. తమ పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా దేశంలో అభివృద్ధి ఆగలేదన్నారు మోదీ. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు భట్టి విక్రమార్క. వీటిని ప్రతి మండలంలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామన్నారు. కాలేజీ స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెడతామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా వీటి ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు.